జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ప్రతి మార్గం గురించి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అటువంటి అనుమానంగా మనకు అవసరం లేదు. దాని మనలో కథ చెప్తాం, యుద్ధం చెప్తాం, ఒకటే చెప్తాం, అది ఉండదు. మనం ఈ లంక పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని, ప్రజలకు కాపాడాలి ప్రభుత్వం అంటే లోపలే రౌడీ పని చేయాలి. ఇప్పుడు లేదా మన పార్టీ మనం తక్కువ మంది ఇక్కడ మనం తిరిగిన పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా, ఏం పని లెక్క కాదు. లెక్క వాళ్ళు ఏం చేస్తారు, నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ఉత్తరేయాలి, ముందు తీసుకుపోవాలి, 10 మందిని పైకి తేవాలి, 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా ఇస్తే అచేస్తారని పిచ్చి పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు. నాకు అర్థం కాదు, పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మాటలేదు. మీరందరూ వింటున్నారు కదా, అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి చిత్రాంగం చిత్తాలపైన మనకు రావాలి. ఇవాళ మొదలుపెట్టి రేపు ఇవ్వాలి కాదు కదా. గొప్ప బాధ్యత ప్రజలకు పలించినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకొని అంతే బరువుతో మన ప్రజలకు సేవలు బట్టి ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని లెక్కలు తీసుకొని బడ్జెట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఒక కులమో ఒక సెక్షనో పరిశ్రమలో బాగుపడు కాదు కదా. అందరు పరిశ్రమలో ఎట్లా వాళ్ళు 10 రూపాయలు ఎట్లా సంపాదించారు 6 మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాలు, ఎవరైతే బలహీనలో, ఎవరైతే ఇబ్బందులలో ఉండరో, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరో వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది, పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూస్తుందో ఏడాది గడిచేపారు 11 నెలలు కదా, ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా లేదు. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు చాలా తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎందుకంటే దయ్యం వేసుకుంటుంది. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా కదా, గ్రామ పంచాయతీ రోడ్లు మీడియాలో చెప్పాడు, అందరూ చెప్పాడు. దానికి 2-3 వేల మంది ధర్నా చేశారు, 2 రోజులు ధర్నా చేశారు. పోలీసులు ఆలోచించారు, అన్ని ఆలోచించారు, సత్యవాడి ఆలోచించారు, అందరూ వచ్చారు. ఎంత వచ్చినా కూడా ఇంతవరకు అవుతుంది యాక్షన్ తీసుకొని వాళ్ళ బాధ మీ దగ్గర చెప్పుకున్న కూడా రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు పట్టుకోవైతే వస్తుంది. ఆ స్కీమ్ దేశమంతా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మన నా అంటున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీలో కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులో వెళ్ళారో వాళ్ళు కూడా మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గితే చాలా సుఖవంతమైన సమాజం ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమం. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10%, 90% ఎవరు అనుకుంటే చేసాం. రీకాల్ తీసుకుంటే అర్థమైంది.